ఈ వీడియో కొంచెం క్లారిటీగా అర్థం కావడం కోసం జస్ట్ విలేజ్ నేమ్స్ మార్చా అంతే. కానీ ఈ ఇన్సిడెంట్ నిజంగా జరిగింది. ఆ తెల్ల చీర కట్టుకున్న దెయ్యం ఎవరో తెలవాలంటే మనం ఈ వీడియో మొత్తం చూడాలి. 1980లో కొండల మధ్యలో ఒక చిన్న ఊరుండేది. ఆ ఊరు పేరు వచ్చేసి కుర్సియాంగ్. ఆ టౌన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. కానీ ఆ ఊరికి దూరంగా ఒక ఇల్లుండేది. ఆ ఇంటిని ఇప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు దయ్యాల కోట అని పిలుస్తారు. ఎందుకంటే నైట్ పూట ఎవరైతే ఆ ఏరియాలో తిరుగుతారో వాళ్ళకి ఆ ఇంటి దగ్గర అక్కడ ఒక తెల్ల చీర కట్టుకున్న ఒక మనిషి ఆ ఇంటి చుట్టూ నైట్ తిరుగుతూ ఉంటుంది. నైట్ ఆమెను పిలుద్దామని కానీ ఆమెతోటి మాట్లాడదామని కానీ ఎవరైనా ట్రై చేసినా వాళ్ళు నెక్స్ట్ సెకండ్ నుంచి కనపడే వాళ్ళు కారు. ఆ రోజు నుంచి ఆ ఊరి వాళ్ళు నైట్ అయిందంటే డోర్స్ విండోస్ క్లోజ్ చేసుకొని పడుకునేవాళ్ళు. ఇన్ కేస్ నైట్ ఎవరన్నా ఆమెని చూద్దామని ట్రై చేసిన ఒకవేళ చూసిన తను డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేది. కానీ ఆమె ఇంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే నుంచి ఎవరు కనిపించేవాళ్ళు కాదు. ఆ రోజు నుంచి నైటు ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రాకుండానే బంద్ అయ్యారు. 1983లో ఏపీలో రామాపురం అనే ఒక చిన్న ఊరుండేది. ఆ ఊర్లో కష్టపడి చదివిన రాజు అనే వ్యక్తికి రైల్వే జాబ్ వచ్చింది. ప్లేస్మెంట్స్ నేషనల్ వైజ్ కాబట్టి అతనికి పోస్టింగ్ వెస్ట్ బెంగాల్లో వచ్చింది. సో అంత దూరం వెళ్ళి నేను ఒక్కడిని ఉండలేనని చెప్పేసి అతను తన ఫ్యామిలీని కూడా తీసుకొని వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుకి అక్కడున్న రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్లో ఒక మంచి ఇల్లు ఇస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ఇల్లు వచ్చేసి ఊరికి దూరంగా ఉంటుంది. సో రాజు దానికి యాక్సెప్ట్ చేసి నాకు వ్యూ పాయింట్ చాలా బాగుంది, నా పిల్లలు కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు, నాకు ఇక్కడే కావాలని చెప్పి వాళ్ళని ఏం ఫోర్స్ చేయకుండా నాకు ఇక్కడే బాగుందని చెప్పేసి ఇక్కడనే తీసుకుంటాడు. కానీ అక్కడున్న లోకల్స్ రాజుకి ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు మీరు, ఆ ఇంటి గురించి మీకు తెలియదండి, వచ్చి మా ఇంట్లోనన్నా ఉండండి అని రాజుకి సీరియస్గా నచ్చ చెప్పడం ట్రై చేస్తారు. బట్ రాజు కన్విన్స్ కాడు. రాజు వీళ్ళనే ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు ఎందుకు అంతలా భయపడుతున్నారు, అసలు ఈ ఇంటి పేరు ఏం పేరు అని రాజు అడగగానే అక్కడున్న జనాల మధ్యల నుంచి ఒక ముసలాయన వచ్చి ఇది ఒక దయ్యాల కోట అని చెప్తాడు. అప్పుడు రాజు ముఖం మీద ఒక స్మైల్ ఉంటుంది. దయ్యాల కోట అంటే మా ఊర్లో కూడా సినిమాలు వేసేటప్పుడు దయ్యాల కోట పాతాల దిబ్బ అని కామెడీగా అంటారు, అదే నయ్యింది అని రాజు అక్కడే నవ్వుతాడు. అక్కడున్న లోకల్స్ నవ్వకండి సార్, నేను చెప్పేది టీవీలో చూపించే దయ్యాల గురించి కాదు, ఇక్కడ రియల్గానే నైట్ ఒక దయ్యం రూపంలో ఉన్న మనిషి తిరుగుతుంది. ఆమె సైడ్ ఎవరన్నా చూసినా ఆమెను ఎవరన్నా పిలిచినా వాళ్ళు నెక్స్ట్ సెకండే చనిపోతారు. దయచేసి మీరు ఇక్కడ ఉండొద్దు, ఈ ఇల్లు గురించి సరిగ్గా తెలిస్తే మీరు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండరని ఒక ముసలైన రాజుకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. కానీ రాజు అవన్నీ ఏం పట్టించుకోడు. సరే చూద్దాం, నాకు కూడా దయ్యాలంటే చాలా ఇంట్రెస్ట్, నేను కూడా చూస్తాను, మీరు ఏం టెన్షన్ పడకరు నా గురించి, వెళ్ళి పడుకోరు చీకటి అవుతుందని చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడు. రాజు వాళ్ళు తెచ్చుకున్న ఫర్నిచర్ అంతా ఆ రూమ్లలో అన్నిట్లో మంచిగా సర్దుకొని చిన్నగా భోంచేసి నైట్ 8:30 తర్వాత పడుకుంటారు. కానీ రాజు వైఫ్ సరోజినికి ఏదో ఒక చిన్న డౌట్, ఆ ఊరోళ్ళు చెప్పింది నిజమేనా అని. సరోజ రాజుతోటి, ఏమండి ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి, ఎందుకు మనం ఇక్కడ రిస్క్ చేసి ఉండడం, ఆ ఊర్లో ఉంటే అయిపోతుంది కదా అని రాజుకు మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ రాజు అవన్నీ ఏముండవు కానీ పడుకోను అని చెప్పేసి రాజు పడుకుంటాడు. సరోజిని ఉందా లేదా అని ఆలోచించుకుంటా తను కూడా పడుకుంటుంది. రాజు కొడుకు కూతురు వాళ్ళు ఇంకో రూమ్లో పడుకుంటారు. సో అందరూ పడుకుంటారు. అప్పుడు టైం 1:45 అవుతుంటుంది. ప్రతి ఒక్కరు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు సరోజిని చెవులకి ఒక శబ్దం వినిపిస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఎవరో లోపలికి రావడానికి ట్రై చేస్తున్నట్టు, తన పైనుంచి నడుస్తున్నట్టు ఒక చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. సరోజిని నెక్స్ట్ సెకండే నిద్రలో నుంచి లేస్తుంది. లేచి అటు ఇటు చూస్తుంటే ఏముండదు. కానీ తన టెర్రస్ మీద ఎవరో నడుస్తున్నట్టు తనకి మళ్ళీ వినిపిస్తుంటుంది. సో తను ఎమ్మటే తన భర్త రాజును లేపుతుంది. రాజు నిద్రలేసి చూసే వరకు ఏముండదు. రాజు ఎమ్మటే నవ్వుతాడు. ఇంకా ఊరు వాళ్ళు చెప్పింది నువ్వు గట్టిగా పాటిస్తున్నట్టుంది కదా, నీకు గట్టిగా వినిపిస్తుంది అని మళ్ళీ రాజు ఈ పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని బంద్ చేసి పడుకో, ప్రశాంతంగా నిద్ర పడుతుంది, నాకు తెల్లారంగానే డ్యూటీకి పోవాలి అని చెప్పి పడుకుంటాడు. అలా రాజు పడుకున్న 10 minutesకి
సరోజకి మళ్ళీ సౌండ్స్ వినిపిస్తాయి. సరోజ 1 సెకండ్ కూడా లేట్ చేయకుండా వెమ్మటే రాజుని లేపుతుంది. రాజు ఆ సౌండ్స్ని అరే మంకీస్ అరుస్తున్నాయి, నువ్వేం టెన్షన్ పడుకో అని పడుకుంటారు. కానీ రాజుకి మళ్ళీ ఒకటేసారి ఒక ఉమెన్ ఫిగర్ లాగా నడిచినట్టు ఆయనకి మళ్ళీ వినిపిస్తుంది. అప్పుడు మళ్ళీ సరోజని లేపి కాదు ఎవరో నడుస్తున్నారు, వాళ్ళెవరో చూద్దాం పదా అని చెప్పేసి కిందికేమో సరోజని పంపి పైన రాజు వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ రాజుకు పైకి వెళ్ళిన తర్వాత ఏం కనిపించదు. కానీ కింద సరోజకి రూమ్లు తిరుగుతుంటే ఒకటేసారి ఆమె వెనక నుంచి ఏదో షాడో పాస్ అయినట్టు ఉంటుంది. సో తను మళ్ళీ తిరిగేలోపు ఇంకో షాడో పాస్ అవుతుంది. అప్పుడు తను గమనించింది ఏంటంటే ఆ షాడో ఒక మనిషిదే, ఒక జంతువుది కాదు. అది క్లారిటీ ఆమె తెచ్చుకున్న తర్వాత ఒకటేసారి అరుస్తుంది. అరవడంతో పైన ఉన్న తన భర్త రాజు ఒకటేసారి కింది వస్తాడు. తన పిల్లలు లేచి వరండాలోకి వచ్చేస్తారు. సో ఏమైందనంటే సరోజ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది, నా ముందు నుంచి ఇలా షాడో వెళ్ళిపోయిందంటే. అప్పుడు రాజు నవ్వి నీ షాడో నీకే కనిపించి భయపడుతున్నావు అని మళ్ళీ సరోజ మీద జోక్స్ వేస్తాడు. కానీ ఇందులో జరిగే ఇదంతా ఆ ఊర్లో నుంచి ఒకడు ఇంటి మించి ఇదంతా చూస్తూ ఉంటాడు దొంగ చాటుగా. తెల్లారి మళ్ళీ ఒక 10 మంది ఊరు వాళ్ళు వచ్చి సార్ మీరు నిన్న నైట్ మీరు బతికి బయటపడ్డారు, మీ అదృష్టం అది, అసలు మీకు అర్థమవుతుందా మీరు ఎంత పెద్ద డేంజర్లో ఉన్నారో అని మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందులో సరోజ 70% అంతా నమ్ముతుంది. అవునండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని రాజుకు చెప్తుంది. కానీ రాజు నీకు పిచ్చా, మనకి క్వార్టర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వేరెక్కడికి పోదామంటావు అని సరోజని తిరుగుతాడు. అండ్ రాజు వాళ్ళ ఊరు వాళ్ళతోటి ఏంటండి మీ ప్రాబ్లం, నేను బాగానే ఉన్నాను కదా మీకెందుకు అంత ప్రాబ్లం అంటే అప్పుడు ఒక ఊరోడు వచ్చి సార్ నేను నైట్ ఇలా జరిగిందంతా నేను చూశాను, మొత్తం తెల్లగా ఒకటి తిరుగుతుండే కానీ మీకు అది కనిపించలేదు, నేను దగ్గర నుంచి చూశాను అని మొత్తం అది రాజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆహా అవునా, నెక్స్ట్ సారి చూసినప్పుడు ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయి, నేను అది ఎక్కడుందో పట్టుకుంటా, ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది కదా, అప్పుడు నేను ఇప్పుడు తిరగలేకపోతున్నా, అది ఎక్కడుందో అర్థం కావట్లేదు అని మళ్ళీ సెటైరికల్గా వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి పంపిస్తారు. కానీ ఆ ఊరు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సార్ ఈ ఊర్లో ఈ ఇంట్లో చాలామంది ప్రాణాలు పోయినాయి, మీ పోవద్దని చెప్పే నేను మీకు చెప్తున్నా, ఆ తర్వాత మీ ఇష్టం అండి అని చెప్పేసి అక్కడి నుంచి ఆ ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అందరూ డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత నైట్ 3 AM అవుతుంటుంది. సో రవి వాటర్ కానీ లేచి వాటర్ తాగుదామని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. ఫ్రిడ్జ్ పక్కన విండో నుంచి చూస్తుంటే అక్కడ ఎవరో వైట్ సైడ్ కట్టుకొని నిలబడ్డట్టు చూస్తారు. రవికి ఏమర్థం కాదు. రవి అప్పుడు నిద్రమబ్బులో ఉంటాడు. మళ్ళీ ఒకసారి కళ్ళు మొత్తం రబ్ చేసుకొని నీట్గా చూస్తాడు. చూసినప్పుడు మళ్ళీ సేమ్ అలాగే వైట్ డ్రెస్ వేసుకొని జుట్టు ఎరబోసుకొని ఎవరో చెట్టు కింద నిలబడ్డట్టు ఉంటుంది. సో రవి షాక్ అయిపోయి వాళ్ళ మమ్మీని పిలుస్తాడు. వాళ్ళ మమ్మీ కూడా వచ్చేసి సేమ్ వాళ్ళ మమ్మీ కూడా అలాగే చూస్తుంది. కానీ అప్పుడు అక్కడున్న అమ్మాయి ఒకటేసారి వీళ్ళ వైపు తలకాయ టర్న్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆమె కళ్ళు ఉండవు. ఒకటేసారి సరోజ గట్టిగా మొత్తుకుంటుంది. ఎమ్మటే నిద్ర లేచిన రాజు వాళ్ళు చెప్పేది విని లైట్ తీసుకొని ఆ చెట్టు దగ్గర కొరుకుతాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఈ ఇన్సిడెంట్ అయిన కొన్ని రోజులకి ఆ ఇంటికి వచ్చి పాలు పోసే ఒక అతను చనిపోతాడు. అతను చనిపోయిన నెల రోజులకి ఆ ఇంటిలో ఉండే వాచ్మెన్ చనిపోతాడు. కానీ రాజు ఇవేమో సరిగ్గా పట్టించుకోడు. కానీ ఈ 2 నెలల్లో మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు రాజు వాళ్ళ ఇంట్లో చూడలేదు. అంతా నార్మల్గానే ఉంది. వాళ్ళు చనిపోయింది వాళ్ళ ఏదన్నా రీజన్స్ ఉండొచ్చని వీళ్ళు లైట్ తీసుకున్నారు. ఒక రోజు నైట్ అందరూ సేమ్ అలాగే పడుకున్నారు. నైట్ 2 అవుతుంది. సో సరోజకి మెలకొచ్చింది. వాటర్ తాగుదామని తను కిందికి వచ్చింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తీసుకుని వాటర్ తాగి బాటిల్ తీసుకుపోదామని మళ్ళీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బాటిల్ తీసుకొని పైకి వెళ్తుంటే పక్కన ఒక వుడెన్ రూఫ్కి ఎవరో ఆనుకున్నట్టు చూస్తుంది. సరోజకి ఏం అర్థం కాదు. ఒకటేసారి కళ్ళు తుడుచుకొని చూసే వరకు అక్కడ ఏం ఉండదు. సో ఏం లేదుగా ఏదో ఉన్నట్టుంది అని అనుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. స్టెప్స్ ఎక్కి పైకి పోగానే అక్కడ ఒక వుడెన్ రూఫ్కి ఆ శారీ కట్టుకొని ఉన్న అమ్మాయి అక్కడనే ఉంటుంది. సరోజనికి ఏం చేయాలో అర్థం కాదు. ఒకటేసారి తన నోటి మాటలు బంద్ అయిపోతాయి. అది చిన్నగా ఈమె దగ్గరకు వస్తూ ఉంటుంది. సరోజకి ఏం చేయాలో అర్థం కాదు. చిన్నగా దగ్గరకు వస్తుంది. సరోజ మెడబట్టుకొని గాల్లోకి లేపుతుంది. కానీ సరోజ చేతుల్లో గ్లాస్ బాటిల్ ఉంటుంది. సో ఆ గ్లాస్ బాటిల్ని సరోజ కింద వేసి కొడుతుంది. దెబ్బకి రాజు నిద్రలేస్తాడు. ఏమైందని రాజు వచ్చేలోపు సరోజ అక్కడ కింద పడిపోయి ఉంటుంది. సరోజ ఏమైంది ఇలా పడ్డామని రాజు అడగగానే రాజుకి సరోజ అక్కడ దయ్యం 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 అని సరోజ చెప్తూ ఉంటుంది. రాజుకి ఏమర్థం కాదు. దయ్యం అని ఎమ్మటే టార్చ్ లైట్ తీసుకొని కింది కురికే లోపు ఆ డోర్ తీయగానే డోర్ పక్కనే ఉంటుంది. సేమ్ సరోజని ఎలా లేపిందో అలా రాజుని లేపుతుంది.
రాజు అరుస్తూ ఉంటాడు, పిల్లలు భయపడుతూ ఉంటారు. అసలు నీకేం కావాలి, ఎందుకు ఇలా మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు అని చెప్పగానే తను తను అక్కడ లాంగ్వేజ్లో ఏదో చెప్తుంది. సో అది రాజుకు అర్థం కాకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ రాజు ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరు వాళ్ళకి జరిగిందంతా చెప్పి తను ఆఖరిలో ఇలా అన్నదని ఆ మాట చెప్పగానే ఆ ఊరోళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి అలా షాక్ అవుతున్నారు, అసలు ఏంటి దాని అర్థం ఏంటిదో నాకు కూడా చెప్పండి అని చెప్పగానే తను మిమ్మల్ని ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది అని రాజుకి ఆ ఊరు వాళ్ళు చెప్తారు. రాజు ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మళ్ళీ చీకటయ్యే లోపు ఆ ఊరు నుంచి బయటపడతారు. కాకపోతే అక్కడ ఒక అతను రాజుని అసలు మిమ్మల్ని అది ఎలా వదిలేసింది అని రాజుని అడగగానే రాజు ఒకటి చెప్తాడు, మేము ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒక్కటి కూడా జరపలే, ఒక్కటి కూడా పక్కకేలే. ఎందుకంటే నేను ఆ ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ 2 డేస్లోనే నాకు ఈ ఇంట్లో ఏదో ఉందని అర్థమైంది. సో నేను అందుకనే ఆ ఇంట్లో నుంచి ఏది తీయకుండా ఎలా ఉందో అలాగే ఉంచాను. ఖాళీగా ఉన్న ప్లేస్లోనే నా ఫర్నిచర్ కానీ నా ఫ్రిడ్జ్ కానీ ఏది కావాలో అవి పెట్టాను. అందుకే అది నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నది కానీ నన్ను చంపాలని ప్రయత్నించలేదు. ఇన్ కేస్ నేను దానికి నచ్చింది ఏదైనా బయట వేసుంటే ఈరోజు నీ ముందు నేను ఇలా మాట్లాడేటోని కాదని చెప్తాడు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. మన కంటెంట్ నచ్చితే మాత్రం ఫాలో చేయండి.